అయితే ఇప్పుడు కమిషన్ ఏర్పాటు మీద మాట్లాడాలి. ఈ కమిషన్ ఏర్పాటు వెనుక ఏదన్నా కుట్ర మిషన్ ఉందా? ఇవాళ మన పత్రికలో కూడా ప్రధానంగా ఇదే తీసుకున్నాం. కాళేశ్వరం కమిషన్ వెనక కుట్ర మిషన్ ఏమైనా ఉన్నదా? ఏమైనా కుట్ర కోణం దాగి ఉన్నదా దీని వెనకాల? ఎందుకంటే కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే అంత ఏదో ప్లాన్ ప్రకారము, స్కెచ్ ప్రకారము 1 by 1 జరుగుకుంటూ వస్తూ ఉంటే ఇవన్నీ వెనకాల ఏదో కుట్ర దాగి ఉన్నదా? ప్రభుత్వాన్ని మీద బదనాము చేసి అలాగే ప్రజల లోపల ఒక రకమైనటువంటి విష ప్రచారాన్ని నింపి దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఓట్లు మార్చుకునేటువంటి ప్రయత్నం కోసం ఏమైనా విధ్వంసానికి ఏమైనా పాల్పడేటువంటి పరిస్థితులు ఏమైనా కనపడతా ఉన్నాయా? ఒకసారి మనం దాన్ని చూడాలి. ఎందుకంటే ఈ సందర్భంగా ఇప్పుడు ఇంకా ఈ వారం రోజుల్లో మనం దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడేది. ఇంకా దాని తర్వాత ఇక తేలిపోతుంది. అయితే ప్రభుత్వం ఉద్దేశం తేలిపోతుంది, ఇటు ప్రతిపక్షం డిఫెన్స్ తేలిపోతుంది, అన్నీ తేలిపోతాయి. సో కాబట్టి అసలు దీని వెనకాల ఏమైనా కుట్ర మిషన్ ఉన్నదా? కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు వెనక ఈ కాళేశ్వరం మొత్తం ఈ వ్యవహారం మొత్తం వెనకాల ఏమైనా కుట్ర మిషన్ ఉన్నదా? ఒకసారి చూద్దాం. సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? మేడిగడ్డ ఘటన యాదృచ్ఛికమా, కుట్రనా? అంటే సహజంగా ప్రకృతి లోపం వల్లనో లేకపోతే లోపల ఏమన్నా కావడం వల్లనో జరిగిపోయిందా? లేదనుకుంటే ఇదేమన్నా కుట్ర దాగి ఉన్నదా దాని వెనకాల? పియర్స్ కుంగుబాటు నుంచి కమిషన్ రిపోర్టు దాకా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, తదుపరి చర్యలు, అడుగడుగునా కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్లాన్ జరుగుతూ ఉన్నది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కుంగుబాటు, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా ఎన్డీఎస్ఏ రాక, అసెంబ్లీ ఎంపీ ఎన్నికల ముందు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, ప్రాథమిక రిపోర్టు, మధ్యంతర రిపోర్టు, ఈ రిపోర్ట్లన్నీ, ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకము, గతంలో చంద్రబాబు సర్కారులో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని ఇలా ఇరిగేషన్ శాఖకు ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు ఆయన. తర్వాత కాళేశ్వరం ఇష్యూపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, ఘోష్ను పలుమార్లు సీక్రెట్గా కలిసినటువంటి బాబు షాడో దాస్, ఆదిత్యనాథ్ దాస్. ఇక వన్ సైడెడ్గా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ నివేదిక. మరోవైపు అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు, ఆగిపోయిన ఇచ్చంపల్లి ప్రతిపాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చినాయి. మేడిగడ్డ కుంగుబాటు, ఎన్డీఎస్ఏ కమిషను రిపోర్ట్లు అంతా చంద్రబాబు మోడీ కనుసన్నల్లోనే జరిగిందా? ఇప్పుడు అసెంబ్లీలో చర్చ, తర్వాత చర్యలు కూడా వాళ్ళ స్కెచ్చేనా అన్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. దీని వెనకాల ఏదో దాగి ఉన్నది. కాళేశ్వరం పైన వరుసగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టును తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం లేకుండా చేసి గోదావరి నీళ్లను ఏపీ బనకచెర్లకు, తమిళనాడు కోసం కావేరి అనుసంధానం తెర మీదకి తెచ్చారన్న చర్చ నడుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను పావుగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉన్నది. దీనిలో భాగంగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ ఇరిగేషన్ శాఖ సలహాదారుగా నియామకం కావడము, పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే ఇక్కడ మనం చర్చ చేసుకోవాలి ఒక్కసారి. అసలు ఏ రకంగా ఏర్పాటు చేసిర్రు, ఎట్లా ఏర్పాటు చేసిర్రు, దీని వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూస్తే 2023 అక్టోబరు 16 తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 21 నాడు ఒక్కసారి మనం సినారియో చూద్దాం ఏం జరిగిందనేది. అక్టోబరు 21 నాడు మేడిగడ్డ ఘటన జరిగింది. అక్టోబర్ 21 నాడు అంటే ఎన్నికల కోడ్ వచ్చినాక ఓ వారం 10 రోజులకు మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. అయితే కమిషన్ అయినా లేకపోతే ఏదైనా కానీ ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కుంగిపోయిన రోజు అక్కడ ఒక జేఈగా ఉన్నటువంటి ఒక అధికారి కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏమని చేసిండు? పెద్ద సౌండ్ వచ్చింది, అంటే భారీ ఎత్తున సౌండ్ వచ్చింది, నాకు ఆ సౌండ్ మీద ఏదో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అదేదో విధ్వంసం లెక్క అనిపిస్తూ ఉందన్నటువంటి కోణంలో ఆయన కంప్లైంట్ చేసిండు. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది.
అసలు మూలం స్టార్ట్ కావాల్సిందే అక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు ఏ విచారణ అయినా ఏదైనా స్టార్ట్ కావాల్సింది ఈ ఎఫ్ఐఆర్ నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే మనం లీగల్గా పోయినప్పుడు ఈ చర్చ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నుంచే విచారణ స్టార్ట్ కావాలి. కానీ ఇప్పుడు దాని మీద ఏర్పడేటువంటి ఎన్డీఎస్సీఏ కానీ ఫస్ట్ వచ్చినటువంటి ఎన్డీఎస్సీఏ కానీ దీన్ని కన్సిడర్ చేయలే. అలాగే విజిలెన్స్ కమిషన్ ఒకటి ఏర్పాటైంది కదా, అది దీన్ని కన్సిడర్ చేయలే. పీసీ ఘోష్ గారి కమిషన్ ఉంది కదా, అది దీన్ని కన్సిడర్ చేయలే. అసలు ఆ విషయమే లేదు ఈ రిపోర్ట్, ఏ రిపోర్ట్లలో కూడా దేంట్లో కూడా. అంటే ఏంటి దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటిది? అసలు కేసు మీద ఈ ఘటన మీద కేసు అయింది కదా, ఆ కేసు మీద ఎందుకు విచారణ జరగడం, కనీసం ఆ కేసు అయినటువంటి అంశాన్ని ఎందుకు కన్సిడర్ చేయడం లేదు, దేనికి చేయడం లేదు? ఇది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ అయిపోయింది, మేడిగడ్డ అయిపోయింది, ఇది అయిపోయింది. ఎన్డీఎస్ఏ బేసిక్గా ఎన్డీఎస్ఏ ఎట్లా వస్తుంది? బేసిక్గా ఎన్డీఎస్ఏ అనేది రాష్ట్రం కోరితే, రాష్ట్ర ప్రభుత్వం కోరితే వచ్చి చూస్తుంది. ఇక్కడ రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షణ అందులో కూడా ఏం తెలియకపోతే ఎన్డీఎస్ఏకి వీళ్ళు రిక్వెస్ట్ పెడితే ఎన్డీఎస్ఏ వారం 10 రోజులు టైం తీసుకొని వస్తుంది. ఇక్కడ ఈ ఘటన జరగంగానే వెంటనే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తారు. ఎవరికి? ఎన్డీఎస్ఏకి ఒక లేఖ రాస్తారు. లేఖ రాసినటువంటి మర్నాడే అది తెలంగాణకు వచ్చేస్తుంది. మేడిగడ్డ మీదంగా హెలికాప్టర్లు వేసుకొని తిరిగి ఆ బ్యారేజ్ మీద నడుచుకుంటూ పోయి వెంటనే కరెక్ట్గా ఎన్నికలకు అసెంబ్లీ కరెక్ట్గా 4 రోజుల ముందు ఒక ప్రాథమిక నివేదిక ఇస్తుంది. ప్రాథమిక నివేదిక కరెక్ట్ నెల ముందు ఏమని? నిర్మాణ లోపము, పర్యవేక్షణ లోపము, అక్కడ ఆ ప్లేస్ సరిగ్గా కాదు అని చెప్పేసి ప్రాథమిక నివేదిక ఎన్నికలకు కరెక్ట్ ఒక 4 రోజుల ముందు ఇస్తుంది. అంటే ఎన్నికల అస్త్రంగా వాడుకోవడం కోసము ఇచ్చినట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. ఎన్నికల కోడ్ వచ్చినాక మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోతాయి, పెద్ద సౌండ్ వస్తుంది. దాని మీద కేసు అయితే ఆ కేసు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆ కేసు అసలు ముందుకే పోలేదు, ఎఫ్ఐఆర్ అయింది, అట్లా ఉన్నది. అది దాని మీద చర్యలు లేవు, అది అట్లనే ఆగిపోయి ఉన్నది. ఏ కమిషన్ కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు. జస్టిస్ పీసీ ఘోష్ గారు కన్సిడర్ చేయలే, విజిలెన్స్ కమిటీ కన్సిడర్ చేయలే, ఎన్డీఎస్ఏ కన్సిడర్ చేయలేదు, దాన్ని అసలు లెక్కలకే తీసుకోలేదు, అది అట్లా పక్కకు పెట్టిరు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక ఇస్తుంది ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. దాని తర్వాత ఎంపీ ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక ఇస్తుంది. ఇదే ఎన్డీఎస్ఏ. మరి కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు రజతోత్సవం చేసుకుంటుంటే ఫైనల్ నివేదిక ఇస్తుంది. ఇదే ఎన్డీఎస్ఏ. ఇది ఒకసారి మనం సినారియో అబ్జర్వ్ చేయండి, ఏ రకంగా నడుస్తూ ఉన్నది అనేది. ఇప్పుడు ఒక నివేదికకు మధ్యలో ఓ 3-4 నెలల గ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని మొత్తం రాజకీయం చేయడానికి, విమర్శలు చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడానికి పెద్ద స్కోప్ ఇస్తూ ఉన్నది. ఇది ఒకవైపు. ఇక విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ విచారణ, దాని నివేదిక అదంతా కూడా ఇక గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి అనుకూలంగానే నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. రోజొక వార్త పేపర్లో వస్తుంది. ఏ రిపోర్టు విషయం బయట అధికారికంగా రాకముందుకే పేపర్లలో, ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, వెలుగులో, అలాగే ఈ స్లాటర్ హౌస్లు ఏవైతున్నాయో వాటిల్లో పెద్ద డిస్కషన్లు, చర్చ దీని మీద నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈ రకంగా వచ్చింది. అలాగే దాని తర్వాత విజిలెన్స్, ఇక కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ గారి కమిషన్ ఏర్పాటవుతుంది. ఎప్పుడు అది? మార్చి 15 తారీఖు నాడు 2024లో ఏర్పడుతుంది. అప్పటి నుంచి మొన్నటి దాకా దాదాపు 15 నెలల పాటు 15 నెలలు విచారిస్తారు. అయితే ఫస్ట్ ఆయన మార్చ్ టు మార్చ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పటికి కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, ఇటు ఈటల రాజేందర్ గారిని కానీ ఎవరిని కూడా విచారణకు పిలవరు. నేను పొలిటికల్ నాయకులని, పొలిటికల్గా ఎవరిని కూడా కమిషన్ ముందుకు పిలవము అంటే, లేదు అసలు కమిషన్ ఏర్పాటు చేసిందే కేసీఆర్ కోసం, హరీష్ రావు కోసం, ఈటల రాజేందర్ కోసం. సో కాబట్టి వాళ్ళని విలవకపోతే ఎట్లా, వాళ్ళని విలవాల్సిందే అని చెప్పేసి మళ్ళా ఆ కమిషన్ గడువును మళ్ళీ ఒక 3 నెలలు పొడిగించి ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చి మళ్ళా ఆ 3 నెలల గ్యాప్ లోపల కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి వాళ్ళ ముగ్గురిని కమిషన్ ముందు విచారణకు సాక్షులుగా పిలిచిరు. సాక్షులుగా పిలిచిందేమో సాక్షులుగా, రిపోర్ట్ ఏమో దోషి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. చూడండి మీరు ఎట్లా ఉన్నదో. ఇది అయిపోయిన తర్వాత ఘోష్ గారి రిపోర్టు
జూలై 31 నాడు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఆగస్టు 4 నాడు మొన్న క్యాబినెట్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని 60 పేజీల అంటే 650 పేజీల నుంచి 60 పేజీలు తీసుకొచ్చి ఇట్లా చేసారు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి బనకచెర్ల పుట్టుకొస్తుంది, అనూహ్యంగా తెర మీదకి వస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బనకచెర్ల కడతామని చెప్పలేదు, ఆ మాట చెప్పలేదు. కానీ అది బనకచెర్ల వస్తుంది. బనకచెర్ల మన మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఆపడం ఒకవైపు, అక్కడ బనకచెర్ల అడుగులు పడడం ఒకవైపు. ఇదంతా సిమిలర్గా ఉంటుంది. బనకచెర్లనేమో ఏపీ, కేంద్ర ప్రభుత్వమేమో ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ డ్యామ్ కట్టి అక్కడ నుంచి కావేరీ నదికి నీళ్ళు తీసుకుపోవాలి, అంటే తమిళనాడుకు తాగునీళ్ళు తీసుకుపోవాలి. దానికోసము ఇచ్చంపల్లి, దానికోసం ఇక్కడ మేడిగడ్డ మీద కుట్ర. దాంట్లో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు, ఈ జాప్యము, ఈ వ్యవహారము 2 సంవత్సరాలుగా దాని దగ్గర ఇప్పటికి ఇంత చిన్న రిపేర్ కార్యక్రమం కూడా చేయలేదు. ఇంకా వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ద్రోహులు అధికారంలో కూర్చున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతాం, చూస్తూ ఉంటుంది అంతా కూడా. సో కాబట్టి ఇది ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు, దేనికోసం పనిచేస్తూ ఉన్నారు? ఈ కమిషన్ ఏర్పాటు ఇది అంతే, దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎన్డీఎస్ఏ పంపించింది ఎవరు? మోడీ గారు ఎన్డీఎస్ఏ. చంద్రబాబు గారు షాడో లెక్క ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఏమో తెలంగాణకు ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా వస్తాడు. అక్కడ బనకచెర్ల అవుతుంది, ఇక్కడనేమో మేడిగడ్డ రిపేర్ కాదు. ఇక్కడనేమో మోటార్లు ఈ 3 పంపులని బంద్ పెట్టేస్తారు. తెలంగాణ పంట పొలాలు ఎండిపోతున్నా, ఆత్మహత్యలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా కానీ కనీసము స్పందన ఉండదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కమిషన్ ఏర్పాటు, ఈ కాళేశ్వరం అంతే కుట్ర లెక్క అనిపిస్తూ ఉన్నది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే ఎట్లా ఏ రకంగా బ్యారేజ్లో ఆ పగుళ్ళు వస్తాయి, ఆడ 2 పియర్స్కి పెద్ద సౌండ్ ఎట్టు వస్తుంది. వి ప్రకాష్ గారు చెప్తున్నట్టు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నట్టు, కేటీఆర్ గారు చెప్తున్నట్టు దాని కింద ఏదో బాంబులు పెట్టి పేల్చిర్రా. ఈ అనుమానాలన్నీ ఉన్నాయి. తెలంగాణ సమాజం వీటన్నింటినీ మైండ్లో పెట్టుకోవాలి. రేపటి నాడు ఏ అవకాశం వచ్చా దీని మీద విచారణ జరగాలి, ఈ కోణంలో విచారణ జరగాలి. ఏ రకంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, దాని ఉద్దేశం ఏంటిది, ఏం జరిగింది, ఎందుకోసం. అంటే తెలంగాణలో ఒక పార్టీని ఓడగొట్టడం కోసము కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టులో ఒక కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను డ్యామేజ్ చేస్తేనే మనం రాజకీయంగా ఎదగలం అనుకుంటున్నారా? మిగతా అన్ని అంశాలు చర్చకు లేకుండా పోయినాయి. కేవలం కాళేశ్వరం మాత్రమే 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి లైవ్గా ఉన్నది. దాని మీద రకరకాల రాజకీయం నడుస్తూ ఉన్నది. చాలా చోట్ల జరుగుతాయి తప్పులు, పొరపాట్లు. దేవుడు అంటూ కూడా చూస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు డ్రామాలు చేస్తూ ఉంటుంటే అక్కడ ఎస్ఎల్బీసీలో ఏం జరిగిందో మనం చూస్తాం. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ కూలిపోయి 8 మంది అందులో సజీవంగా చనిపోతే, మొత్తం అలానే మట్టిలో కూరుకుపోయి చనిపోతే 2 శవాలను అతి బలవంతంగా అతి కష్టం మీద బయటకు తీసిరు. ఇంకా 6 అలానే వదిలేసారు కంప్లీట్గా. 6 అలానే చనిపోయారు. దాంట్లోనే అదైపోయారు, కలిసి డెడ్ బాడీలు తీయలేకపోయారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. సుంకిశాల గోడ కూలిపోయింది. ఇవన్నీ కూడా నడిచినాయి. ఇక్కడ మేడిగడ్డ మీద వీళ్ళ రాజకీయం ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఆడికి పోలే, ఎస్ఎల్బీసీ దగ్గరికి పోలే, సొరంగం దగ్గరికి పోలే, సుంకిశాల దగ్గరికి పోలే, ఏడికి పోలే. కానీ దీని మీద మాత్రం వచ్చింది. దాని మీద రిపోర్ట్ లేదు, కమిషన్ లేదు, ఏది లేదు, చర్చ కూడా లేదు కనీసం దాని మీద. సో ఇవన్నీ రకరకాలుగా అనుమానాలకు దారి తీస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. సో కాబట్టి ఈ రిపోర్టు దీన్ని ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తారా? ఇప్పటికే పత్రికల్లో చాలా చోట్ల వచ్చింది. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని చర్యలకు ఉపక్రమిస్తారు. ఒక సిట్ ఏర్పాటు చేస్తారు, లేదా సిఐడికి అప్పచెప్తారు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, దీంట్లో కొంతమందిని అరెస్ట్ చేస్తారు. దీన్ని ఇంకా 3 సంవత్సరాల పాటు, ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర పడ్డది ప్రభుత్వం కాలము, ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నది, ఇంకా 2.5-3 సంవత్సరాల పాటు దీని మీద రాజకీయం చేస్తూనే ఉంటారు. వీళ్ళకి తప్ప ఇంకొక అస్త్రం లేదనేది చాలామంది చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా ఉన్నది. ఈ కమిషన్ ఏర్పాటు, ఈ వ్యవహారం వెనకాలనే పెద్ద కుట్ర దాగున్నట్టుగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.